హాయ్ అండి. నేనైతే చందూరులో ఉన్నటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను. నేనైతే గురువారం రోజు వెళ్ళానండి. చాలా ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాను గుడికి వెళ్ళాలని చెప్పేసి, కుదరలేదండి. చిన్నపిల్లతో వెళ్ళడం ఇబ్బంది అని చెప్పేసి చాలాసార్లు నేనే ఆగిపోయాను. కానీ అమ్మవారి గుడిలో వారాహి నవరాత్రులు అయితే జరుగుతున్నాయంట. ఎలా అయినా వెళ్ళాల్సిందే అని చెప్పేసి వెళ్ళాము. గురువారం రోజు అయితే వెళ్ళానండి. ఆ రోజు అమ్మవారిని చాలా బాగా అలంకరణ అయితే చేశారు. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాను. ప్రశాంతంగా అనిపించింది. క్రౌడ్ కూడా లేరు. చాలా తక్కువ మంది జనం అయితే ఉన్నారు. అంటే నేను మార్నింగ్ టైం అయితే వెళ్ళానండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా అనిపించింది. కొంతసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అయితే వచ్చేసాము. అన్నదాన కార్యక్రమాలు అప్పటికైతే స్టార్ట్ అవ్వలేదు. సర్లే అని చెప్పి ప్రసాదాలు తీసుకునే వరకు వచ్చేసేసాం. నెక్స్ట్ డే అయితే అనుకోకుండా అయితే మా అత్తయ్య అమ్మవారికి సారి తీసుకెళ్ళి వెళ్ళాలని చెప్పేసి చెప్పింది నాతో. సర్లే వెళ్దాము అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళతో అందరం కలిసి అమ్మవారికి సారి అయితే తీసుకుని వెళ్ళాం. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి ఇవ్వడం చాలా అదృష్టం కదండి. నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్లో అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్గా అయితే ఉంటారంట. అందుకని చెప్పి మా కుటుంబం నుంచి సారి అయితే తీసుకుని వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాం. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చాలా అంటే చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఆ రోజు శుక్రవారం రోజు అమ్మవారికి స్వప్న వారాహి అలంకరణ అయితే చేశారు. చాలా బాగా చేశారు. అమ్మవారికి సారి తీసుకుని వెళ్ళాలంటే గాజులు, పూలు, చీర, చలిమిడి, పళ్ళు, నిమ్మకాయలు, గోరింటాకు ఇవన్నీ తీసుకెళ్ళాలి కదండి. అందుకని చెప్పేసి అవన్నీ తీసుకొని మాతో పాటు మా ఊర్లో ఉన్న భజన సమాజాన్ని కూడా తీసుకుని వెళ్ళాం. మా వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్లేట్లో అయితే పెట్టుకొని గుడి చుట్టూ అయితే తిరగడం స్టార్ట్ చేశారు. చూడండి, గుడి చుట్టూ తిరుగుతున్న విజువల్స్ అయితే మీకైతే చూపించాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ప్లేట్లో పెట్టుకొని అయితే వెళ్ళారు. అమ్మవారికి సారి అయితే అందించాలి కదా, అందుకని చెప్పేసి గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. గుడి లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారి ముందు ఒక చిన్న టేబుల్ అయితే పెట్టారండి. అక్కడ చిన్న విగ్రహం పెట్టారు. అక్కడ చిన్న విగ్రహం ముందు అమ్మవారికి తెచ్చిన సారీ అమ్మవారికి అక్కడే సమర్పిస్తారంట. అందుకని చెప్పేసి మేము తీసుకెళ్ళిన స్వీట్స్, గాజులు, పూలు, నిమ్మకాయలు, చలిమిడి, కొబ్బరికాయలు అన్నీ తీసుకెళ్ళి అక్కడే అమ్మవారి ముందైతే పెట్టాము. ఇంకో ప్లేట్ గర్భగుడిలోకి అయితే ఇవ్వమని చెప్పారు. అందుకని చెప్పి ఇంకో ప్లేట్లో పెట్టేసి అమ్మవారికి అయితే అక్కడ ఇచ్చేసాము. ఇక్కడ సమర్పించేసి అక్కడే కూర్చున్నాం కొంతసేపు. ఈలోపు పంతులు గారు అయితే వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు. పూజ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అర్చనలు అయితే చేశారండి. అక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మాతో పాటు వచ్చిన మా భజన సమాజం అయితే ఉన్నారు కదా, వాళ్ళంతా కలిసి భజనలు అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు పాటలు పాడడం స్టార్ట్ చేసిన తర్వాత మాతో పాటు వచ్చిన భక్తులంతా కలిసి, అక్కడున్న చాలామంది భక్తులు కూడా కలిసి మాతో పాటు కూర్చొని భజనలు అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. ఇన్ని రోజులు నేను ఈ టెంపుల్కి వెళ్ళడం ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉందండి. అంతమంది క్రౌడ్ ఉన్నా కూడా క్యూ లైన్ అయితే మరీ రోడ్డు మీదకి అయితే వచ్చేసారు. అంత క్రౌడ్ ఉన్నా కూడా గుడి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక పక్క పూజలు జరుగుతూనే ఉన్నాయి, క్యూ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. మేమైతే అక్కడ పంతులు గారు అర్చన చేస్తున్నప్పుడు అక్కడే కూర్చుని అయితే అమ్మవారికి అయితే నమస్కరించుకున్నాము. స్వప్నవారాహి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని మన మనసులో ఉన్న కోరికలు అడిగితే అమ్మవారు మనకున్న కష్టాలన్నీ ముందుగానే దూరం చేసి మంచి బాటలో నడిపిస్తారని అక్కడున్న భక్తులంతా నమ్ముతారంట. అందుకని చెప్పేసి సారి తీసుకుని వెళ్ళాం కదా, మేము కూడా అమ్మవారిని దర్శించుకొని మా కష్టాలన్నీ చెప్పుకొని అయితే వచ్చాము. అమ్మవారు మంచి దారి చూపిస్తారని అయితే నమ్ముతున్నాము. మా వాళ్ళంతా భజనలు చేసేసారు కదా, భజనలు చేసిన తర్వాత అక్కడ పక్కనే ఉన్న అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతున్నాయండి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేసి బయటకైతే వచ్చాము. అక్కడ అమ్మవారి గుళ్ళో బయట హోమాలు అయితే చేస్తున్నారు. మార్నింగ్ టైం అయితే ఇంకెక్కువ జరుగుతాయంట. మేము మార్నింగ్ టైం అయితే వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 11:30 అలా అయింది. మార్నింగ్ అయితే హోమాలు అయితే జరుగుతాయంట. మేమైతే హోమాలకి అయితే మిస్ అయ్యాము. అమావాస్య పూట అయితే అమావాస్య పూజలు అయితే జరుగుతాయంట, నాకు తెలీదు. ఈసారి తప్పకుండా అమావాస్య పూట అయితే వెళ్ళి అమావాస్య పూజలు కూడా దర్శించుకోవాలి, వెళ్ళి చూడాలి. ఆ టైంలో అమ్మవారిని ఎలా అలంకరిస్తారో కూడా చూడాలి. వారాహి అవతారంలో అమ్మవారిని వారాహి అలంకరణలో అయితే
అలంకరిస్తారు కదా, బగలాముఖి అమ్మవారి నిజ రూపం కనిపించదు కదా మనకి. ఆ రూపం కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే దర్శించుకోవాలండి. ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారి టెంపుల్కి అయితే కంపల్సరీ అయితే వెళ్ళండి. చాలా బాగుందండి గుడి.